ఏమండి, అన్నయ్య లగ్నపత్రిక రాయిస్తున్నాడంట. మనల్ని తొందరగా రమ్మన్నాడు. లగ్నపత్రిక ఎవరిది? లగ్నపత్రిక ఎవరికంటారేంటండి? తులసికి ఆదిత్యకి పెళ్లి కదా, వాళ్లకే రాయిస్తున్నాడు. నేను రావచ్చమ్మా? నిన్ను తీసుకురమ్మని ఏం చెప్పలేదే. అయినా వద్దులే, లక్ష్మి ఒక్కతే ఉంటుంది కదా ఇంట్లో, నువ్విక్కడే తోడుగా ఉండు. నువ్విక్కడే తనకు తోడుగా ఉండు. ఏంటత్తయ్యా, మావయ్య ఆదిత్యకి తులసికి లగ్నపత్రిక రాయిస్తున్నాడంట. అంటే నాకు బావకి రాయించట్లేదా? ఎందుకు రాయించనే? నా పంతుల్ని నేను పిలిచాను, ఆయన పంతుల్ని ఆయన పిలుచుకున్నారు. నేను రావాలా అత్తయ్య? అవసరం లేదు, నువ్వు రాకూడదు. అక్కడే ఉండు. లగ్నపత్రిక సంగతి నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. నమస్కారం అయ్యా. రండి పంతులు గారు, కూర్చోండి, మీకోసం వెయిట్ చేస్తున్నా. సత్యవతి, పంతులు గారు వచ్చారు, టీ తీసుకునిరా. పిన్ని, పిన్ని ఎక్కడున్నావు? త్వరగా రా పిన్ని. రా పిన్ని, పంతులు గారు వచ్చారు. రా బావా. ప్రియా రామ్మ, కూర్చోండి. కూర్చో బావా. ఏ సత్యవతి, 3 కాఫీ తీసుకున్నా. ఇదేమైనా హోటల్ అనుకున్నారా? వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు టీలు ఇవ్వటానికి? హోటల్ ఏంటి దుర్గా? నా చెల్లెలు బావగారు ఇంటికి వస్తే కాఫీ ఇవ్వకూడదా? వచ్చిన పంతులు గారికి మర్యాదతో కాఫీ ఇచ్చావు. నీ పంతులు గారికి నువ్వు టీ ఇచ్చినప్పుడు నా పంతులు గారికి నేను కాఫీ కూడా ఇవ్వకుండా పంపించాలా? ఆయన ఈ శుభకార్యానికి లగ్నం పెట్టడానికి వచ్చారు. అలాంటి మనిషికి కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా పంపిస్తే ఎలా ఉంటుంది చెప్పు? మీరే చెప్పండి మంత్రులు గారు, ఇంటికి వచ్చిన మనిషికి మర్యాదలు చేయకపోతే ధర్మంగా ఉంటుందా? మీరు ఈ విషయంలో పంతులు గారిని లాక్కండి. అమ్మా, నేను మీ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ కాను. మీ ఇద్దరి మధ్య ఉన్న పందెం గురించి నాకు తెలుసు. చూసారా, ఇంటి గొడవ వీధికెక్కింది. అవునులే, ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచం మొత్తం తెలిసేలా చేసింది నేనే కదా. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? మరి నా టాపిక్ ఎందుకు? నీ పని నువ్వు చూసుకో దుర్గా, నా పని నేను చూసుకుంటాను. ఏ సత్యవతి, నీకు 2 సార్లు చెప్పాలా? వెళ్ళి కాఫీ పట్టరా. తీసుకొస్తాను బావగారు. పంతులు గారు, మంచి ముహూర్తం చూసి చెప్పండి. పంతులు గారు, మీరు మంచి ముహూర్తం పెట్టండి. ఆ ముహూర్తం అద్భుతంగా ఉండాలి. 10 జన్మల వరకు ఈ ముహూర్తం ప్రభావం వల్లనే వీళ్ళు భార్యాభర్తలు అవుతూ ఉండాలి. విన్నారు కదా? విన్నాను. వాళ్ళు పెట్టిన ముహూర్తం 10 జన్మల వరకే, కానీ మీరు పెట్టబోయే ముహూర్తం 100 జన్మలైనా సరే వాళ్ళు భార్యాభర్తలుగా కలిసి ఉండాలి. అలాంటి ముహూర్తం చూడండి. అలాగే. రే ఆదిత్య, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో, ముహూర్తాలు పెడుతున్నారు కదా. సరేనన్నా, ఒక కాల్ మాట్లాడొస్తాను. తొందరగా రా.
చెప్పురా ఆదిత్య. హే తులసి, పంతులు గారు వచ్చారే. నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు. తెలుసురా, అమ్మ నాన్న కూడా అక్కడికి వచ్చారు కదా. సర్లే, నేను వీడియో కాల్ చేస్తాను, ఇక్కడ జరిగేది మొత్తం చూడవే, ఓకేనా? ఓకేరా, చెయ్. ఓకేనా? రైట్. ఓసే లక్ష్మి, చూడవే, మావయ్య లగ్నపత్రిక రాయిస్తున్నారు. నాకు కూడా రాయిస్తుంది మా అత్తయ్య. అదేం లేదు, నీకు కావాలనే అలా చెప్పింది దుర్గమ్మ. మావయ్యతో పందెం కట్టి ఓడిపోయింది, మావయ్య గెలిచాడు. అందుకే నాకు బావకి ముహూర్తాలు పెట్టిస్తున్నాడు. కావాలంటే చూడు లైవ్. మా అమ్మ, నాన్న, మామయ్య, పంతులు గారు, ఇంకెవరూ లేరు. ఆదిత్య కూడా పక్కనే ఉన్నాడు. మనకి లైవ్ పెట్టాడు కదా, అందుకే కనిపించడం లేదు. ఇదిగో చూడవే, చూడు. ఏంటి, ఏమైంది? ముహూర్తాలు వాళ్ళు పెట్టించుకుంటున్నారు. నాకు పెట్టిస్తానన్నావు. నీకే పెట్టిస్తున్నానే. ఏంటి పెట్టించేది? ఇక్కడ లైవ్ లో మావయ్య ముహూర్తాలు పెట్టించడం కనిపిస్తుంది. లైవా? లైవ్ ఎక్కడదే? బావ అక్కడే ఉన్నాడు కదా. ఫోన్ లో లైవ్ పంపిస్తున్నాడు. ఇది ఇక్కడ చూస్తూ ఓ చంకలు గుద్దేసుకుంటుంది, నన్ను వెక్కిరిస్తుంది. నేను భరించలేకపోతున్నాను అత్తయ్య. తల బాదుకొని చావాలనిపిస్తుంది. నువ్వు అక్కడేవి పిచ్చి పిచ్చి పనులు చేయకు. ఎరా, బుద్ధి లేదా నీకు? ఇప్పుడు ఇదంతా అవసరమా? ఇందులో తప్పే ఉందమ్మా. తప్పే ఉంది అంటావేంట్రా? మీ నాన్న పెట్టించే ముహూర్తం ఆ తులసికి చూపించడం అవసరమా? నేను ముహూర్తం పెట్టిస్తున్నాను కదా, ఆ వెంకటలక్ష్మికి కూడా లైవ్ పెట్టచ్చు కదా. ఎవరు ఎంతమంది కట్టకట్టుకుని దాన్ని ఏడిపించాలని చూసినా చివరికి తులసినే ఏడుస్తుంది. జాగ్రత్త. అమ్మా, 15వ తారీఖు 8:31 దివ్యమైన ముహూర్తం ఉంది. అదే మంచి ముహూర్తం మనకు కూడా ఖాయం చేయమంటారా? అమ్మగారు నమస్కారం. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కళ్యాణ మండపం మాట్లాడాం. మన పేరు మీద రిజర్వ్ చేశాం. సార్, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో డీలక్స్ మండపం బుక్ చేశాం సార్. సర్లే వెళ్ళండి. ఉంటానమ్మా.
ఏంటి మీరు అక్కడే బుక్ చేయాలా? పెళ్లి కొడుకు ఒకడు, పెళ్లి కూతుళ్ళు ఇద్దరు అని వెల్కమ్ బోర్డులు చూసి జనం ఏమనుకుంటారు? వేరే దగ్గర బుక్ చేసుకోవచ్చు కదా. జనంతో నాకేంటి సంబంధం? నన్ను బయటికి వెళ్తున్నావుగా, అందుకే నీ సెలక్షన్స్ బాగుంటాయన్న నమ్మకంతో నిన్ను ఫాలో అవుతున్నాను. నన్ను బయటికి వెళ్ళడానికి పర్మిట్ చేయి, నేను నిన్ను ఫాలో అవడం మానేస్తాను. అటు తిప్పి ఇటు తిప్పి చివరికి అక్కడికే వస్తారు. తప్పడం లేదు, మరేం చేయమంటావు? ఇక్కడే ఉంటే వాదన తప్ప ప్రయోజనం లేదు. ఎవరు ఎలాంటి లగ్న పత్రికలు రాసుకున్నా బావ నా సొంతమే, అందులో ఎలాంటి మార్పు లేదు. దీన్నే పిచ్చివాగుడు అంటారు. ఆదిత్యతో నాకు పెళ్ళైతే నీ సొంతం ఎలా అవుతాడే? పైగా ఆదిత్య అపర శ్రీరామచంద్రుడు, ఒకటే బాణం ఒకటే భార్య. బావ నీవాడని ఎలా అనిపించుకుంటావు? నువ్వు తెగబడినా వాడు తప్పు చేసే మనిషి కాడమ్మా. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. రేపు నాకు వాడికి పెళ్ళయ్యాక కూడా ఏవైనా పిచ్చి వేషాలు వేసావనుకో, తాట ఒలిచి అందులోనే చుట్టి మంగళగిరికి పార్సల్ చేస్తాను, జాగ్రత్త. తర్వాత ఏంటి తర్వాత? అవతల నా పక్కన నాకు సపోర్ట్ గా నిలబడింది అత్తయ్య అన్న విషయం గుర్తుంచుకో. కానీ పెళ్లికి అబ్బాయి పేరు నీ పేరు ఉన్న పెళ్లి పత్రికలు తీసుకుని ఏడవటమే కానీ పెళ్ళనేది జరగని పని. ఒసే, నీ పక్కనున్నది ఓన్లీ నువ్వనుకునే దుర్గమ్మ మాత్రమే, కానీ నా వెనుక నిలబడింది పెద్ద కొండ, మిస్టర్ కృష్ణ ప్రసాద్. దేవుడే దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నాడే. ఉత్సవ విగ్రహాల వల్ల ఏమవుతుందే? మూల విరాట్ నా కండగా ఉంటే అత్తయ్యని అంత తేలిగ్గా తీసుకోకు. తను నా చేతిలోనే చాలా సార్లు ఓడిపోయింది, ఇంకా మామేనేం గెలుస్తుంది? దేవుడు ఎవరి పక్కనున్నాడో సింబాలిక్ గా ఒక టాస్ వేసి చూద్దామా? కాలం ఎవరి పక్కన ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. చూద్దాం చూద్దాం, బెట్టు. టాస్ నువ్వు వేస్తున్నావు కాబట్టి నేను కోరుకుంటాను ముందు. ముందు కోరుకో, వెనకాల నిలబడు. ఫస్ట్ ఈజ్ ఫస్ట్, బెస్ట్ ఈజ్ బెస్ట్. చెప్పుకో. హెడ్. ఓకే, నీ పోరు నా పోరు దేవుడు తీరుస్తాడు. ఏంటిది? భగవంతుడు సహకరించలేదు. చూసావా దుర్గమ్మ పవర్? టాస్ కూడా తేల్చడానికి భయపడింది. ఇప్పటికైనా ఆశపడడం మానుకో. ఏంటి మావయ్య? పెళ్లి కదా, ఒక వారం సెలవు పెడుతున్నా. వారం సెలవా? ఆడపిల్ల తండ్రిని, చాలా పనులుంటాయి కదా, అన్నీ నేనే చూసుకోవాలి. వేరే వేరే శుభకార్యాలైతే తులసియే అన్నీ చూసుకునేది. ఇప్పుడు అది పెళ్లి కూతురు కదా. నిజమే మావయ్య, కానీ నేను కూడా ఒక 1 వీక్ లీవ్ పెట్టాను. ఇద్దరం స్టేషన్లో లేకపోతే ఎలా అని. నీకు వారం సెలవు ఎందుకు ఆదిత్య? ముహూర్తానికి ముందు 1 గంట, తర్వాత 1 గంట ఉంటే సరిపోతుంది. మావయ్య, బందోబస్తు డ్యూటీ కదా, పెళ్ళి కూడా నాదే. గంట అరగంట అంటే ఎలా? అయితే ఆ రోజు మాత్రం పెట్టు, సరిపోతుంది. అంటే నాన్న పొజిషన్ నార్మల్ అయితే నువ్వన్నట్టు ఒకరోజు ఓకే, కానీ నాన్నకి థ్రెట్ ఉంది. ఆయన ఇప్పుడు బయటికి రాకూడని పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అన్ని పనులు నేనే చూసుకోవాలి కదా. అది నిజమేలే. అందుకే నేను కూడా ఒక 1 వీక్ లీవ్ అప్లై చేశాను. ఏం పర్వాలేదు. ఐజీ గారికి మనమంతా బాగా తెలుసు, పెళ్ళిళ్ళ విషయాలు తెలుసు, ప్రాబ్లం ఏముండదు. పైగా మన స్టాఫ్ అంతా పర్ఫెక్ట్. వాళ్ళు స్టేషన్ మేనేజ్ చేయగలరా ఆదిత్య? మరీ అంతగా కాదు అనుకుంటే ఎవరికో ఒకరికి ఈ వారం ఇన్ఛార్జ్ డ్యూటీ వేస్తారు. అంతేనా? అంత కాకపోతే పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, సెలవేమో అంటారా? స్టేషన్ గురించి నువ్వేం వరీ అవ్వకు, నిశ్చింతగా ఉండు. సరే మావయ్య.
మరి నా లీవ్ శాంక్షన్ చెయ్యి. ఏమండి, ఎక్కడికి పూల రంగంలా తయారయ్యారు? సరదాగా పార్క్ వెళ్ళి బాణాలేద్దామని. ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు అన్నదానికే నేను సమాధానం చెప్పాను. వంకర మాటలు కాకపోతే మీది బాణాలు విసిరే వయసా? మరి పూల రంగంలా అనడం అనదగ్గ మాటేనా? మీరు తయారైన తీరును బట్టి అన్నాను. వదిలేమ్మా, ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? ఏంట్రా ప్రతిసారి నన్నే అంటావే? ఆయన అనలేవా? ఓ, ఆయన నీకు సపోర్ట్ చేస్తున్నారనా? అరే మళ్ళీ అదే మాట. అమ్మ సపోర్ట్ లేదు, ఏం లేదు. మరి అడగగానే ఎక్కడికో చెప్పచ్చుగా. నువ్వు తిన్నగా అడిగితే నేను తిన్నగా చెప్పేవాణ్ణి. ప్లీజ్ నాన్న. మీరు రోజు రోజుకి మరీ చిన్న పిల్లల్లా తయారవుతున్నారే. నాకు అలాగే అనిపిస్తోంది. మీరు ఆపండి. మీరెక్కడికో చెప్పండి. పెళ్ళనుకున్నాం కదా, ప్రియా వాళ్ళని తీసుకుని షాపింగ్కి వెళ్దామని. మిమ్మల్ని బయటకు వెళ్ళొద్దన్నానా? ఆదిత్య సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అన్నాడుగా. ఎరా? అవునమ్మా. చేస్తావురా? వాళ్ళ కోసం ఏవైనా చేస్తావు, అమ్మ కోసం మాత్రం ఏమీ చేయు. నీకు సెక్యూరిటీ కావాలా? చేస్తాడు. నాకు ఈ సెక్యూరిటీ ఏం అవసరం లేదు. జెడ్ కేటగిరీ కావాలా? అవేం నాకు అక్కర్లేదు. నా మాటకి కట్టుబడి ఉంటానని వీడు సెక్యూర్డ్గా మాటిస్తే చాలు. చూడండమ్మా, అది నా చేతుల్లో లేదు. అంతా భగవంతుడు తేల్చాల్సిందే అని చెప్పాను కదా. చాలా తెలివిగా తప్పుకుంటున్నావురా. తప్పుకోవడం కాదమ్మా. అమ్మ, నాకు మీరిద్దరూ ఒకటే. మీరిద్దరూ నాకు రెండు కళ్ళతో సమానం. ఎవరి పక్క ఒకరి పక్క నిర్ణయం ప్రకటిస్తే ఇంకొకరు బాధపడతారు కదా. మీరు ఎలా బాధపడకూడదని నా నిర్ణయం కన్నా మీ అభిప్రాయాలకే ఎక్కువ విలువిస్తున్నా. దేవుడి నిర్ణయానికి తలంచాలని డిసైడ్ అయ్యాను. నీ పెంపకమే దుర్గా. వీడంత తేలిగ్గా దొరుకుతాడా? బాగా పండిపోయాడు. నా పెంపకం కన్నా అవతలి వాళ్ల నూరిపోతలే ఎక్కువయ్యాయి. నేను పోసిన ఉగ్గు మరిచి వాళ్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. నా గోరుముద్దల కన్నా వాడికి దాని కొంగే ఎక్కువైంది. నా లాలన కన్నా వాడికి వాళ్ళ పలకరింపులే నచ్చాయి. మరింకే, అన్నీ తెలిసి వాడిని బలవంతం చేయడం ఎందుకు? వాడిష్టానికి వాడిని వదిలేయచ్చుగా. నా మనవరాల్ని కష్టాల్లోకి నెడతారా? మీరు తూచంటే అదేమైపోవాలి? పిన్ని, మేమేం తూచనట్లేదు, నువ్వేం భయపడకు. ఆదిత్య అమ్మకి గ్యారంటీ ఇవ్వకపోయినా దుర్గమ్మ నీకు గ్యారంటీ ఇస్తుందిలే, నువ్వేం వరి అవ్వకు. పదరా ఆదిత్య. దుర్గా, మనం మాత్రం షాపింగ్ చేయొద్దనే. దాన్ని కబుర్ చేయి, మనము వెళదాం. మీరే షాపుకు వెళుతున్నారు? దేనికి? బిల్లు కట్టాల్సింది మీరే కదా, మేము ఆ షాప్కే వద్దామని. మీరు వేరే షాప్కి వెళ్ళొచ్చుగా. మీరు నన్ను ఫాలో అవుతున్నారుగా. వేరుగా ఏ షాపుకు వెళతారో నేనెలా పంపిస్తాను? షాపులు ఏమైనా కరువా? షాపులు కరువని కాదు, క్యాష్ కరువని కాదు. మీ మీద ప్రేమతో మిమ్మల్ని ఎవరేం చేస్తారోనని భయంతో. మీరేమో ఆగరు. మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వటం నాకు ఇష్టం లేదు. నేను సెక్యూరిటీ ఇస్తానని చెప్పాను కదా. అంటే నువ్వు, మీ నాన్న, ప్రియ, తులసి, సాంబయ్య మీరందరూ వెళతారా? మరి లక్ష్మి బట్టలు, నీ బట్టలు ఎవరు కొంటారా? నీ పెళ్లి బట్టలు సెలెక్ట్ చేయడానికి వాళ్ళెవరు? నీ పెళ్లి బట్టలు తల్లిదండ్రులుగా మేమే కలిసి కొనాలిరా. వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు నిన్నెలా అనాథలా వదిలేమంటావు? దుర్గా, ఏంటా మాటలు? నన్ను వదిలేసి మీరు వెళితే అర్థం అదే వస్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకునిరా. మీరు పదండి. పదండి, పదండి, పదండి. డ్రెస్ చేంజ్ చేసుకునిరా. ఏమండి, త్వరగా రండి.
అన్నీ షాపింగ్కి వెళ్ళాలని ఫోన్ చేసి చాలా సేపు అయింది. ఈ పాటికి అన్నయ్య వాళ్ళు రెడీ అయ్యే ఉంటారు. నాదేం లేట్ లేదు ప్రియా. తులసి త్వరగా రావే. ఆమా అయిపోయింది, వస్తున్నాను. రాధమ్మ కూతురు మన జీ కుటుంబంలోకి వస్తుంది. మమ్మల్ని ఆదరించినట్టే రాధమ్మ కూతుర్ని కూడా ఆదరించండి. మీ ఆశీస్సులు అందించండి. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు తప్పక చూడండి.